తీన్మార్ మల్లన్నపై వేటు పడింది. కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ కమిటీ మల్లన్నను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఫిబ్రవరి 5న ఇచ్చిన షోకాజ్ నోటీసుకు మల్లన్న నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో క్రమశిక్షణ చర్యల కింద సస్పెండ్ చేస్తూ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ చిన్నారెడ్డి ఉత్తర్వులిచ్చారు. పార్టీ లైన్ దాటితే ఊరుకునేది లేదని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ హెచ్చరించారు. మల్లన్నను ఎన్నోసార్లు హెచ్చరించామన్నారు. బీసీ కులగణన ప్రతులు చించడంపై ఏఐసీసీ సీరియస్ అయింది. మల్లన్న చేసిన వ్యాఖ్యలు చాలా తప్పు. పార్టీ లైన్ దాటితే ఎవరిని వదిలిపెట్టబోమని వార్నింగ్ ఇచ్చారు. గత నెల వరంగల్లో జరిగిన బీసీల బహిరంగ సభలో కుల గణన సర్వే రెడ్డి సామాజిక వర్గాన్ని కించపరుస్తూ తీన్మార్ మల్లన్న అనుచిత వ్యాఖ్యలే చేశారు. కులగణనలో బీసీల సంఖ్యను తక్కువ చేసి చూపించారని ఆయన వ్యాఖ్యానించారు. అంతేకాకుండా రెడ్డి సామాజిక వర్గంపై జుగుప్సాకర వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు తెలంగాణ వ్యాప్తంగా దుమారమే రేపాయి. మల్లన్న తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాలని, క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తీన్మార్ మల్లన్నపై చర్యలు తీసుకోవాలని రెడ్డి సామాజిక వర్గం నేతలు రాష్ట్ర వ్యాప్తంగా ఫిర్యాదులు కూడా చేశారు. కాంగ్రెస్ లో ఉన్న రెడ్డి సామాజిక వర్గం కూడా మల్లన్న వ్యవహారంపై ఆగ్రహంగా ఉన్నట్టు తెలుస్తోంది. మల్లన్న తన స్థాయికి మించి మాట్లాడుతున్నారని, పార్టీ లైన్ దాటి వ్యవహరిస్తున్నారని పలువురు సీనియర్ నేతలు పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు కూడా చేశారని సమాచారం. ఈ వ్యవహారంపై కాస్త సీరియస్ కావడంతో కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ ఫిబ్రవరి 5న తీన్మార్ మల్లన్నకు నోటీసులు ఇచ్చింది. బీసీల అంశంలో పార్టీ లైన్ దాటి వ్యాఖ్యలు చేశారని మల్లన్నపై అభియోగాలున్నాయి. ఈ క్రమంలోనే ఫిబ్రవరి 12లోగా వివరణ ఇవ్వాలంటూ పార్టీ షోకాస్ నోటీసులు జారీ చేసింది. కాంగ్రెస్ షోకాస్ నోటీసులపై తీన్మార్ మల్లన్న వివరణ ఇవ్వలేదు. ఈ క్రమంలోనే ఇవాళ మార్చి 1న పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది కాంగ్రెస్. ఇదిలా ఉండగా ఇటీవల కాంగ్రెస్ హైకమాండ్ తెలంగాణకి ఇన్ఛార్జ్ గా మీనాక్షి నటరాజన్ ను నియమించింది. మీనాక్షి నటరాజన్ నిన్ననే హైదరాబాద్ కి చేరుకున్నారు. గాంధీభవన్ లో ముఖ్య నేతలతో సమావేశం కూడా అయ్యారు. ఆమె బాధ్యతలు తీసుకున్న 24 గంటల టైంలోనే తీన్మార్ మల్లన్నపై సస్పెండ్ వేటు పడడం ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లోనే హాట్ టాపిక్ అయింది. ఇక ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్, అసలు తీన్మార్ మల్లన్న ఎక్కడున్నారు? ఆయనకు తెలిసిందా ఈ సస్పెన్షన్ గురించి? ఆయన ఎలా రెస్పాండ్ అయ్యే అవకాశం ఉంది? మీరు ఏమన్నా మాట్లాడారా ఆయనతో? రైట్ రేనా వైశాలి, దాదాపు ఒక అరగంట అవుతోంది ఆయన మీద యాక్షన్ తీసుకుంది కాంగ్రెస్ క్రమశిక్షణ సంఘం. మనం చూసాం ఫిబ్రవరి 5వ తేదీ నాడు ఆయనకు క్రమశిక్షణ కమిటీ నోటీసులు ఇచ్చారు చిన్నారెడ్డి నేతృత్వంలో. ఆ రోజు నుంచి కూడా ఆయన చాలా సీరియస్ గా ఉన్నారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అంటేనే ఎక్కువ స్వేచ్ఛ ఉన్నటువంటి పార్టీ. చాలా మంది రెడ్డి సామాజిక వర్గం కానీ, బీసీ కానీ, ఎస్సీ సామాజిక వర్గాలకు సంబంధించిన లీడర్లు కావచ్చు, వాళ్లకు అసంతృప్తి కలిగినా లేదంటే భావ ప్రకటన స్వేచ్ఛకు భంగం కలిగినా కూడా వాళ్ళు గాంధీ భవన్ కు వచ్చి గట్టిగానే మాట్లాడేటువంటిది. సీట్ల విషయంలో కూడా సీట్లు రాకపోయినా లాస్ట్ టైం కూడా మనం ఎలక్షన్ లో చూసాం, అంతకంటే ముందు కూడా చూసాం, అద్దాలు పగలగొట్టినటువంటి సందర్భాలు ఉన్నాయి. అలాంటి వాళ్ళ మీద ఎలాంటి యాక్షన్ లేదు. కేవలం బీసీ సమాజం కోసం, బీసీల సీట్ల కోసం స్థానిక సంస్థల్లో అన్యాయం జరుగుతుంది అన్నటువంటి ఉద్దేశంతో నేను మాట్లాడాను తప్ప ఎక్కడ కాంగ్రెస్ లైన్ దాటి మాట్లాడలేదని కూడా తీన్మార్ మల్లన్న చెప్తూ వచ్చారు. మనం చూసాం 5వ తేదీ నాడు ఆయనకు ఎప్పుడైతే యాక్షన్ నోటీస్ ఇవ్వడం జరిగిందో అది 12వ తేదీకి వారం రోజుల పాటు గడువులోగా ఇవ్వాలని కూడా చెప్పారు. కానీ 12వ తారీఖు లోపల మనం ఆయనతో మలిసి మాట్లాడినప్పుడు కూడా చాలా సార్లు చెప్పారు, ఎట్టి పరిస్థితిలో నేను కాంగ్రెస్, ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ కి నేను ఆన్సర్ ఇవ్వాల్సిన అవసరం లేదు, నాకు ఒక రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి మాత్రమే నోటీస్ ఇచ్చారు. ఏకంగా పిసిసి అధ్యక్షుడుగా ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ మాత్రం నుంచి ఎలాంటి రియాక్షన్ రాలేదని కూడా చెప్పారు. అయితే ఆయన అంతకంటే ముందు కూడా మనం చూసాం లాస్ట్ మంత్ భారీ బహిరంగ సభకు వెళ్లారు. అక్కడ చాలా మంది బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి 100 కులాలకు సంబంధించినటువంటి వ్యక్తులందరూ హాజరయ్యారు. హెలికాప్టర్ లో అక్కడికి వెళ్లారు. పెద్ద ఎత్తున హంగామా సృష్టించినటువంటి పరిస్థితి ఒక్కసారిగా రాష్ట్ర రాజకీయాల్లో ఒక పెను సంచలనంగా మారింది మల్లన్న మీటింగ్. దాని తర్వాత ఆయన అంతకంటే ముందు పాదయాత్ర చేశాడు ఉమ్మడి నల్లగొండలో గాని వేరే చోట్ల కూడా. అయితే మొత్తం ఈ కాంగ్రెస్ పార్టీలో తీన్మార్ మల్లన్న కొరకడానికి పోయేగా మారిందనేటువంటి చర్చ కూడా కాంగ్రెస్ పార్టీలో ఉంది. అంతకంటే ముందు బీజేపీలో ఉన్నప్పుడు కొంత ఇబ్బంది పెట్టారని కూడా ఆ పార్టీ వాళ్ళు చెప్పారు. కానీ కాంగ్రెస్ పార్టీలో మాత్రం ఆయన ఎప్పుడు కూడా లైన్ దాటి మాట్లాడినటువంటి సందర్భం లేదు. కానీ
మొన్న బీసీ కులగణన సరిగా జరగలేదు అనే ఉద్దేశంతో ఆయన ఆధారాలతో తన క్యూనియస్ వేదికగా మాట్లాడారు. దాని తర్వాత బయట ప్రెస్ మీట్ల ద్వారా మాట్లాడారు. మన వరంగల్లో కూడా మాట్లాడారు. ఏం మాట్లాడినా ఒకటే మాట్లాడారు, కేవలం ఆయన లైన్ లో మాత్రమే మాట్లాడారని కూడా ఆయన అభిమానులు కావచ్చు, ఆ మల్లన్న టీం సభ్యులు మాత్రం చెప్తున్నారు. బీసీ కులగణన చేయడం ద్వారా, కరెక్ట్ చేయడం ద్వారా మాకు భవిష్యత్తులో ఈడబ్ల్యూఎస్తో అన్యాయం జరగదు, అదేవిధంగా సంక్షేమ పథకాల్లో అన్యాయం జరగదు, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి ఏ స్కీములో కూడా న్యాయం జరగాలన్నా కూడా బీసీ జనాభా ఎంతో తెలియాలి, జనాభా కరెక్ట్ తీల్తేనే భవిష్యత్తులో మాకు అన్ని అధికారాలు లభిస్తాయనేటువంటి నినాదంతో తీర్మానం వల్ల ఉన్నారు. కానీ రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి సంఖ్య ఎట్లా పెరుగుతుంది, బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన సంఖ్య ఎందుకు తగ్గుతుంది అనేది ఆయన ప్రశ్నిస్తూ వచ్చారు. కానీ ఆ విషయాన్ని కాంగ్రెస్ లో చాలా మందికి పడలేదు. ముఖ్యంగా రెడ్డి సామాజిక వర్గాన్ని టార్గెట్ చేశారని అనుకుని రెడ్డి సామాజిక వర్గం నేతలందరూ కూడా ఆయన మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఏకంగా నేను వచ్చినటువంటి మీనాక్షి నటరాజన్ కూడా కంప్లైంట్ ఇచ్చారని తెలిసింది. మొత్తానికి పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కూడా ఈ మధ్య కాలంలో రేవంత్ రెడ్డి చెప్పినటువంటి చాలా మంది కంప్లైంట్ నేపథ్యంలో మల్లన్న మీద యాక్షన్ తీసుకోవాలనే ఒత్తిడి కూడా పెరిగింది. నరేందర్ ఇప్పుడు తీన్మార్ మల్లన్న బీసీ సంఘాలతో సమావేశమయ్యారని తెలుస్తోంది. ఆయన నెక్స్ట్ ప్లాన్ ఎలా ఉండే అవకాశం? ఇప్పుడే మనం కాసేపటి క్రితమే తెలిసినటువంటి సస్పెండ్ వార్త ఆయన చేరినట్టుగా మనకు తెలుస్తుంది. మనం కూడా ఆయనతో మాట్లాడాము. ఆయన ప్రజెంట్ ఒక ప్రైవేట్ కార్యక్రమంలో భాగంగా బయటకు వెళ్ళినట్టు తెలుస్తోంది. ఆయనే కాసేపట్లో బీసీ సంఘాలకు సంబంధించినటువంటి పార్టీలకు అతీతంగా ఉన్నటువంటి బీసీ సంఘాల నేతలతో ఆయన సమావేశం అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే ఉప్పల్లో ఉన్నటువంటి ఆయన కార్యాలయం దగ్గరికి ఒక్కొక్కరుగా చేరుకుంటున్నటువంటి సందర్భం ఉంది. ఆయన ప్రజెంట్ అక్కడ ఆఫీస్ లో అందుబాటులో లేరు. ఆయనే పర్సనల్ టూర్ వల్ల బయటకు వెళ్లారు. ఏదైనప్పుడు కూడా ఆయనకి ఇప్పటికే వందలాది కాల్స్ వస్తున్నట్టుగా తెలుస్తుంది. కాంగ్రెస్ లో ఆయనకు అనుకూలంగా ఉన్నటువంటి వాళ్ళు, బీజేపీలో అనుకూలంగా ఉన్న వాళ్ళు, బీఆర్ఎస్ లో అనుకూలంగా ఉన్న వాళ్ళందరూ కూడా బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి చాలా మంది కూడా ఆయనకు ఫోన్లు చేస్తున్నారు, సానుభూతి వ్యక్తం చేస్తున్నారు, తమ పార్టీలోకి రావాలని కూడా ఆహ్వానిస్తున్నారు. బట్ ఇప్పటికే ఆయన స్టాండ్ అయితే ఇంకా ఏం తీసుకోలేదు. ఈ రోజు మొత్తం కూడా ఈ కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా వంచింది అనే విషయం మీద ఆయన మాట్లాడే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా కూడా ఎందుకంటే రాహుల్ గాంధీకే నేను సమాధానం ఇస్తానని కూడా చాలా సందర్భంగా చెప్పారు. బీసీ నినాదాన్ని రాహుల్ గాంధీ మొదట ఎంచుకున్నాడు. ఆయన పాదయాత్రలో కూడా తెలంగాణ వ్యాప్తంగా పర్యటించిన సందర్భంలో కూడా కాశ్మీర్ టు కన్యాకుమారి వెళ్లే సందర్భంలో కూడా తెలంగాణలో కూడా అదే నినాదం ఎందుకున్నాడు. కామారెడ్డి డిక్లరేషన్ లో అదే ఉంది. అందుకనే నేను బీసీ నినాదం అందుకున్నానని కూడా ఆయన మల్లన్న చెప్పడం జరిగింది. అందుకనే పార్టీ లైన్ లోనే మాట్లాడనేది మల్లన్న వాదనగా ఉంది. కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం చెప్తుంది ఖచ్చితంగా చింపడం కరెక్ట్ కాదు, రెడ్డి సామాజిక వర్గాన్ని దూషించడం కరెక్ట్ కాదు అనేటువంటి విషయంలో కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. అందుకనే ఆయన క్రమశిక్షణ నోటీస్ ఇవ్వడం, దానికి ఎక్స్ప్లెనేషన్ వెయిట్ చేయడం, అంతకంటే ముందు సిఎల్పి మీటింగ్ కూడా సమావేశానికి పిలిచారు ఆయనను, కానీ ఆయన పోలేదు. ఖచ్చితంగా ఆయన మీద యాక్షన్ ఉంటుందని కూడా ఆయన ముందుగానే గ్రహించారు. ఏదైనప్పటికీ కూడా నేను నా ఎమ్మెల్సీ పదవి ఉన్నంత కాలం కానీ భవిష్యత్తులో కానీ ఖచ్చితంగా నేను బీసీ సమాజం కోసమే ఉంటాను, బీసీల అభ్యున్నతి కోసం పాటుపడతాను. ముఖ్యంగా స్థానిక సంస్థల్లో ఈ సీట్లు పెరగాలన్నా కూడా భవిష్యత్తులో చట్టసభల్లో ఎమ్మెల్సీలు బీసీలకు రావాలన్నా, తగినటువంటి వాటా రావాలన్నా కూడా ఖచ్చితంగా కులగణన అనేది కరెక్ట్ ఉండాలి అనేది ఆయన చెప్తున్నారు. మొన్న రీసర్వే కూడా చేశారు. నిన్నటితో ముగిసింది రీసర్వే. ఆ రీసర్వే కూడా కరెక్ట్ గా జరగలేదనేది కూడా తెలుస్తోంది. మొత్తానికైతే ఈ రీసర్వేకి సంబంధించినటువంటి అంశం మీద కూడా తీర్మానం వల్ల ఆరోపణ చేసినటువంటి సందర్భం ఉంది. ఇప్పటికే మనం చూసాం ఆర్ కృష్ణయ్య రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు, వకలాభరణ కృష్ణ ఉన్నారు, బీసీలో అదేవిధంగా జాతిలో శ్రీనివాస్ గౌడ్ ఉన్నారు. ఇట్లా చాలా మంది కూడా పార్టీలకు అతీతంగా ఉన్నటువంటి బీసీల కోసం ప్రేలుగా ప్రొవైడ్ చేస్తున్న వాళ్ళందరూ కూడా ఆయనకు మద్దతు పలుకుతున్నారు. ఖచ్చితంగా రానున్న రోజుల్లో భారీ బహిరంగ సభ మళ్లీ ఏర్పాటు చేసి కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తున్నటువంటి తీరు కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పుడు కూడా బీసీల కోసం చేసినటువంటి అన్యాయం కావచ్చు, ఇవన్నీ కూడా ఏకరువు పెట్టాలనేటువంటి ఆలోచనతో భారీ బహిరంగ సభ కూడా భవిష్యత్తులో ప్లాన్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. నిన్న మనం చూసాం ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా బీసీ నినాదం కూడా భారీగానే అంటుకున్నటువంటి పరిస్థితి మనం చూసాం. ఆయన ఈ ఇంపాక్ట్ కూడా ఎలక్షన్స్ మీద కూడా ప్రభావం పడే అవకాశం అయితే కనిపిస్తుంది. ఖచ్చితంగా ఈ సస్పెండ్ చేసినటువంటి వ్యవహారం ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ అది ఖచ్చితంగా బీసీ ఐక్యతకు మరింతగా దోహదం చేస్తుంది అన్నటువంటి ఒక చర్చ కూడా రాష్ట్ర రాజకీయాల్లో ఉంది. బట్ దీనికి ఇప్పటికే బీఆర్ఎస్ కూడా మల్లన్నకు సంఘీభావం తెలిసినట్టుగా తెలుస్తోంది. మొత్తానికి కూడా చాలా రాజకీయ పార్టీలు బీసీ సంఘాలందరూ కూడా ఆయనకి మద్దతు తెలుపుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. నరేందర్, కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరైనా ఈ విషయంపై మాట్లాడారా? కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు నేతలు ఎవరు కూడా బయటకు వచ్చి అతిశయంగా మాట్లాడే పరిస్థితి ఉంది. సాయంత్రం వరకు ఒక్కొక్కరుగా మాట్లాడే అవకాశం ఉంది. దీని మీద ఖచ్చితంగా కూడా ఇప్పటికే స్పోక్స్ పర్సన్స్ కావచ్చు, మిగతా లీడర్లు మాత్రం క్రమశిక్షణ చర్యలు ఎందుకు ఆన్సర్ ఇవ్వలేదు, నిజంగా ఆయన తప్పు చేయకపోతే ఆన్సర్ ఇవ్వచ్చు కదా అనేది కొంతమంది మనకు చెప్తున్నటువంటి మాట. కానీ ఇంతవరకు అఫీషియల్ గా అయితే వాళ్ళు ఎవరు మాట్లాడలేదు. ఖచ్చితంగా కూడా క్రమశిక్షణ ఉల్లంఘించిన వరకు యాక్షన్
గతంలో తీసుకున్నారు, భవిష్యత్తులో కూడా తీసుకుంటారు అని కూడా ఉంది. నిన్న మీనాక్షి నటరాజన్ ఎప్పుడైతే హైదరాబాద్ కు వచ్చి మీటింగ్ పెట్టారో ఆమె చాలా స్ట్రిక్ట్ గా వ్యవహరిస్తున్నారు. ఎవరైతే పార్టీ లైన్ దాటిన వాళ్ళు ఎవరైతున్నారో వాళ్ళు ఉపేక్షించొద్దని ఆమె మాకు సూచించిన నేపథ్యంలో ఇలాంటి యాక్షన్ తీసుకున్నారని కూడా కొంతమంది పార్టీ లీడర్లు చెప్తున్నారు. ఏదైనప్పుడు కూడా నిన్న ఆమె వచ్చి 24 గంటలు కూడా గడవక ముందే ఒక ఎమ్మెల్సీగా ఉన్నటువంటి ఒక ప్రజాప్రతినిధి మీద, అందులో కూడా బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి మీద ఇట్లా యాక్షన్ తీసుకోవడం అనేది ఖచ్చితంగా బీసీ సమాజంలో ఒక రకమైనటువంటి వాతావరణం నెలకొంది. ఖచ్చితంగా భవిష్యత్ కార్యాచరణ కావచ్చు, బీసీ ఇలా అంశాన్ని కావచ్చు, ఎజెండాని కావచ్చు మళ్ళా డిసైడ్ చేసే ఫ్యాక్టరీగా మారే చర్చ జరుగుతుంది. ఖచ్చితంగా బీసీ సమాజానికి సంబంధించినటువంటి చాలా మంది మేధావులు, కవులు, కళాకారులు ఈ మధ్యలో కళికా భవన్లో కూడా మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారు. బీసీ నినాదంతో ముందుకెళ్లాలని నిర్ణయం తీసుకున్నారు. మన వరంగల్ జరిగినటువంటి మీటింగ్ కూడా దానికి తోడ్ఫలం ఏర్పడింది. ఖచ్చితంగా ఈ రోజు సాయంత్రం వరకు ఒక భవిష్యత్ కార్యాచరణ ఆయన ప్రకటించే అవకాశం అయితే మళ్ళా కనిపిస్తోంది. ఓకే నరేందర్.